This is a Teja News Television broadcast. దుద్ది గ్రామంలో వెలిసిన వరిగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి పల్లకి మహోత్సవం భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది. కోసిగి మండలం పరిధిలోని ఈ గ్రామ శివార్లో కొండ ప్రాంతంలోని వరగట్టులో స్వామివారు వెలిసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. దశాబ్దం క్రితం బసవరాజు అనే భక్తునికి ఆంజనేయ స్వామి దర్శనమిచ్చినట్లు విశ్వసిస్తారు. ఆ తర్వాత అక్కడ ఆలయం నిర్మించి ప్రతి ఏడాది జాతర, పల్లకి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం ముందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించారు. ధ్వజస్తంభంపై జ్యోతి ప్రజ్వలనం చేసి మహాగణపతి సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయ గురువులు మహాదేవప్ప, స్థానిక పూజారి చిర్దనకల్ బసవరాజు తాతల ఆధ్వర్యంలో భక్తులు తమ గురువు మహాదేవప్పకు చక్కెరతో తులాభారం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లెకిలో గ్రామ వీధుల గుండా భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, పిశాచ పీడలు మరియు రోగాల వారి నుండి భక్తులను శ్రీ వరగట్టు విన ఆంజనేయ స్వామి కాపాడతారని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సాదాపురం బాబయ్య, కిందికేరి నాగేష్, జారబండ పెద్ద ఆంజనేయ, ఆల్వి బసవరాజు, వందగళ్లు జట్టప్ప తదితరులు పాల్గొన్నారు.